నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. జడ్చర్ల టౌన్ నాగర్ కర్నూల్ రోడ్ హింగోరా రైస్ మిల్ మరియు పాత రామటాకీస్ ముందున ఇప్పటి వరకు కూడా పాత ఇన్ప విద్యుత్ స్తంభాలు తొలగించడం లేదు. ప్రతిసారి వర్షం పడినప్పుడు ఇన్ప విద్యుత్ స్తంభాలకు అర్థింగ్ రావడం వలన భయాందోళనకు గురవుతున్న దుకాణదారులు. ఇనుప విద్యుత్ స్తంభం తీగలు కిందికి ఉండడం వలన పెద్ద వాహనాలు లారీలకు విద్యుత్ తీగలు తాకి తెగి కింద పడుతున్నాయని తెలియజేస్తున్నారు. ఎదురుగాలుల వర్షం వచ్చినప్పుడు తీగలు ఒకటికి ఒకటి తాకి స్పార్క్ అయి తమ షాప్లలో ఉన్న ఎలక్ట్రానిక్ సామాగ్రి, ఫ్రిడ్జులు, టీవీలు మరియు వైండింగ్ మోటార్లు, ఫోటోగ్రఫీ, కంప్యూటర్ ఎడిటింగ్ సిస్టమ్ కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలకు గుప్పెట్లో పెట్టుకొని షాప్లలో బిక్కుబిక్కున భయాందోళనకు గురవుతుంటాము. దయచేసి విద్యుత్ శాఖ అధికారులు త్వరగా ఇనుప స్తంభాలను తొలగించాలని, పూర్తిగా జాయింట్లతో కూడిన విద్యుత్ తీగలను మార్చాలని, మా వ్యాపారంలో విద్యుత్ సమస్యల నుండి నష్టాలు కలగకుండా చూడాలని, విద్యుత్ శాఖ అధికారులు త్వరగా సంప్రదించి మా బాధలను అర్థం చేసుకొని త్వరగా మా సమస్యలకు పరిష్కారం చేయాలని వ్యాపారస్తులందరూ కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇట్లే చెప్పిన కూడా మొత్తం ఇనుప స్తంభం ఉంది, అది స్టీల్ స్తంభం, అది మనం సిమెంట్ స్తంభం చేస్తారు అన్నారు. అర్థం మొత్తం 1 year బ్యాక్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లు, లైట్లు, టీవీలు అన్ని వెళ్ళిపోయినాయి. అది ఎంత చెప్పినా కూడా పట్టించుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ కట్టె ఉంది, కట్టెను పట్టుకుంటే కూడా అర్థం వస్తుంది. అది వర్షం పడితే కంపల్సరీ అర్థం వస్తుంది. మేము బొంగులోడు కూడా అర్థం వస్తుంది. పూర్తి కిందిగా చెట్ల నుంచి ఆనుకొని ఉన్నాయి. ఆడైతే కంపౌండ్ వాల్ కి ఆనుకునేటట్టు అంత కిందికి వచ్చింది. వర్షం పడ్డప్పుడు అదే ఇదొకటి పరిష్కారం చేయగలరు. ఈ లోపల అయితే పూర్తి చేతికి అందినట్టున్నాయి కదా తీగలు, అంతా కిందికి అయిపోయినాయి. ఏంది తీగలేని ఇట్లా ఇట్లా పడితే చేతికి అందేటట్టున్నాయి. ఇంకా ఇవి ఇంత కిందికి ఉంటే ఏం పరిస్థితి? ఏమైనా తాకితే చెట్లన్నీ పచ్చి ఉన్నాయి, అంతా వర్షం. ఇక్కడైతే పూర్తిగా కిందికి చెట్టు మధ్యలో నుంచి తీగలు ఒక దగ్గరికి పోయినాయి. అన్ని చెట్టుకు ముట్టుకున్న అర్థింగ్ వచ్చే పరిస్థితి ఉంది. మరి అక్కడ లోపల ఉన్నది కూడా పాతది ఇనుప స్తంభం, చిన్నది అదే ఉంది. ఇనుప స్తంభం కూడా చేంజ్ కాలేదు. ఇక్కడైతే పూర్తిగా చెట్టు మధ్యలో నుండి ఇప్పటి వరకు పూర్తిగా కిందికి ఉన్నాయి. ఇప్పటి వరకు 2-3 సార్లు తెగి కింద పడ్డాయి అని కూడా ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మరి అది నిజమేనా? నాలుగైదు సార్లు అయితే పడ్డాయి సార్, 4-5 సార్లు పడ్డాయి. వస్తున్నారు, ఫిట్ చేస్తున్నారు, పోతున్నారు. కాకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు. లారీ వాళ్ళు పెద్ద పెద్ద లారీలు వస్తారు, ఇక్కడ మొత్తం నింపుకుంటారు. పోయేటప్పుడు కంపల్సరీ తెగి పడతాయి. ఇక్కడ మనుషులు నా షటర్ల లోపల 10 మంది గిరాకు ఉండే నా దగ్గర. ఆ రోజు దండాన్ని రేకుల మీద పడ్డాయి. ఆ రేకులు ఉన్నందుకు మనకు బాగా అయింది. లేకపోతే మినిమం ఒక 5 మెంబర్స్ అంటే ఆ రోజు చనిపోతుండే. అంత ఘోరంగా ప్రాబ్లం అవుతుండే మాకు. కాకపోతే అదృష్టం కొద్ది చెడలు ఉన్నందుకు బాగైంది. మళ్ళీ వచ్చారు వాళ్ళు వచ్చి అది స్తంభానికి ఎక్కి మళ్ళీ ఫిట్టింగ్ చేసి పోతున్నారు. కానీ అది మళ్ళీ వర్షాకాలంలో తెగి పడుతూనే ఉంటాయి. అది ఎవరు పట్టించుకుంటేనే లేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తున్నా అన్ని కేబుల్స్ కిందికి చెట్ల మధ్యలో నుంచి ఉన్నాయి. మరి చెట్లు గాలికి రావడం, చేయడం, ఊగడం, దానివల్ల స్పార్క్ అవ్వడం, తెగడం, ఇవే కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రతిసారి వర్షం స్టార్ట్ అయితే కంపల్సరీ ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి చూడండి, స్పార్క్ అయితేనే ఉంటుంది. రోజు అయితే ఉంటుంది. అది వర్షాకాలం ఉన్నా లేకపోయినా కంపల్సరీ అయితేనే ఉంటుంది. అంటే మీ షాప్ ఫోటోగ్రాఫర్ ఉంది. మీ షాప్ ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తారు, ఆడవాళ్ళు కూడా వస్తారు, పెద్దవాళ్ళు కూడా వస్తారు. షార్ట్ సర్క్యూట్ అయింది, నా సగ ఏసీ కాలిపోయింది, నా సిస్టమ్ కాలిపోయింది. ఇంకా ఇక్కడ పక్కన మోటార్లు కూడా కాలిపోయినాయి. ఆ రోజు మొన్ననే నాకు చేపించుకున్నాను మోటార్ పక్కన షార్ట్ సర్క్యూట్ అయ్యి. అందుకే దయచేసి ఎవరన్నా మాకు సాయం చేస్తే బాగుంటుంది.
అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి మీకు నష్టం కూడా జరిగింది ఇంపడర్ చాలా జరిగింది. కావాలంటే మా ఓనర్స్ కూడా అడగండి. మా ఓనర్స్ కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో టీవీలు కాలిపోయినాయి, ఏసీలు కాలిపోయినాయి, ప్రతి ఒక్కటి ప్రాబ్లం అవుతుంది. అంటే వర్షం పడి గాలి వస్తే కంపల్సరీ స్పార్క్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ప్రాబ్లం వస్తుంది. షాప్లో కూడా అర్థింగ్ వస్తుంది, మాకు ప్రాబ్లం అయ్యి. ఇది చాలా డేంజర్గా ఉంది. కొద్దిగా దయచేసి పెద్దలకు చెప్పి కొద్దిగా సరిగా చేసి. ఓకే. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.